అలా ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం. నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం, నిన్ను బలవంత పెట్టడం, అది దేవుని స్పెషల్. ఈ లోకంలో ఉన్న దరిద్రులకు తెలియట్లా సంగతి. బలవంత మత మార్పిడి, బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు. ఎవడురా చెప్పింది దరిద్రుడా? బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం. బలవంతంగా ఒకరిని ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదక్క మాట. అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల లాగొక్క తన్నుదాన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు. ఒక్కటే ఒక తన్నుదాన్ని మొత్తాన్ని ఎప్పుడు మెడలు వంచి సాగిల పడ చేసేవాడు. అలా చెయ్యండి నాన్న. ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు వాడిని యాక్సెప్ట్ చేయడు నాన్న. దేవునికి హృదయము కావాలి. తనంతట తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాడు, హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హల్లెలూయా. నిలబడి తలుపు తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా. డోర్ని తన్నొచ్చుగా ఒక తన్ను అని అంటా నేను. ఆయన గడ్డ డోరు అని హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా వానితో నేను నాతో కూడా వాడు భోజనము చేయుదమన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మర్యాదస్తుడైన దేవుడు, క్రమమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. హృదయమును నీ హృదయపూర్వకముగా నీవే ఇవ్వాలి, బలవంతము లేదు. అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి? లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, అది ఆయన గొప్పతనం. తిక్కలుగా ఉండదు, లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం. తట్టాడే తప్ప తన్నలా. అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టు బట్టి ఈడుకు రాలేడు. దెయ్యం మొహం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రార్థన రావే తీసి రాలేడు. పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? రమ్మంటే ఏకాంత ప్రార్థన రమ్మంటే లాగా ఒకటి బీకి ఈడ్చుకు రాలేడు. పెద్ద చాయ్కి నువ్వేం బరువా ఆ నూతి లేచిపోతావు గాల్లో. ఎవరినన్నా అట్లా చేశాడు? పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు. పావురమా నా నిష్కళంకురాలా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి. బలవంతం లేదు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిశుద్ధ జీవితమైనా, రక్షణ అయినా ఎక్కడా బలవంతం లేదు. హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి. ఎక్కడ బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఏ పాయింట్లో బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఎక్కడా లేదు.